అందరికీ ప్రైజ్ అలాడ్. మనం బైబిల్‌లో చూసినట్లయితే నోవహు కూడా అనేక మందికి సువార్త ప్రకటించాడు. దేవుడు జలప్రళయంని రప్పింపబోతున్నాడు. భూమి మొత్తం నాశనం కాబోతుంది. ఎందుకంటే భూమి మీద పాపము భయంకరంగా విస్తరించింది కాబట్టి దేవుడు జలప్రళయంతో భూమిని నాశనం చేయాలనుకుంటాడు. కాబట్టి అందరూ కూడా ఓడలోనికి రండని నోవహు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవ్వరం లేదు. కానీ లాస్ట్కి జరిగింది ఏంటంటే జలప్రళయం వచ్చేసింది. అందరూ ప్రజలు నాశనం అయిపోయారు. ఇక నోహు కుటుంబం మాత్రమే బ్రతికింది. అది ఒకటే కాదు, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా పాపం విస్తరించినప్పుడు సొదొమ గొమొర అనే పట్టణం భయంకరంగా పాపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కానీ పాపమే, ఎక్కడ కూడా మంచితనం అనేదే లేదు. అయితే దేవుడు అగ్ని గంధకములతో ఆ పట్టణాలని దేవుడు నాశనం చేసేసాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడ చూసినా పాపం విస్తరించబోతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే కూడా భూమి మొత్తం పాపముతో విస్తరించబోతుంది. ఎక్కడ మంచితనం లేదు, ఎక్కడ నీతి నిజాయితీ లేదు, ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తానే ఉంది. అయితే పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథము చివరి పుస్తకం, ఆ తర్వాత మనం చూసుకుంటే మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయినారు ప్రవక్తలందరూ. అంతవరకు అనేక మంది ప్రవక్తల నోట దేవుడు ప్రవచించాడు, దేవుడు వారి ద్వారా మాట్లాడాడు. కానీ ఆ 400 సంవత్సరాలు అందరూ మౌనం, సైలెంట్ ఇయర్స్ అంటారు. 400 ఇయర్స్ సైలెంట్ అయిపోయినాడు. దేవుడు కూడా మౌనం అయిపోయినాడు. ఇప్పటికీ కూడా పాపం విస్తరిస్తానే ఉంది. ఎక్కడ ఏ మంచితనం కూడా లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. సమయము సమీపించింది, ఇక ఆలస్యం లేకుండా ఆయన కార్యం జరగబోతుంది. 1వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనిదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన ఆల్రెడీ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆల్రెడీ జన్మించాడు. ఆయన సిలువలో తను తాను అప్పగించుకున్నాడు, మరణించాడు. 3వ దినాన మరలా ఆయన సజీవుడిగా లేచి పరలోకాన్ని ఆరోహణమయ్యాడు. అయితే ఆయన అన్నాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరలా త్వరలో రాబోతున్నాడని 2000 సంవత్సరాల పైగా దేవుడు మాట్లాడాడు. ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు, ఆలస్యం అయ్యింది. దేవుడు ఇంకా రాలేదు, కానీ రాబోతున్నాడు. అది ఎప్పుడు అనేది తెలియదు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. అదే యేసు ప్రభువే ఈ భూమి మీద ఆయన బ్రతుకున్నప్పుడు ఇదే సువార్త యేసు ప్రభువే మత్తయి సువార్తలో ఆయన చెప్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూసుకుంటే ఆయన అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపుడు. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయనను ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభువే స్వయంగా స్వార్థ ప్రకటించాడు, నేను మరలా వస్తానని. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడనేది తెలియదు. కానీ ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉంటారో, ఎవరైతే నీతి నిజాయితీగా బ్రతుకుతూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ బైబిల్ ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, వాక్యానుసారంగా జీవిస్తున్న వారికి ఏ భయం లేదు. యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు తప్పకుండా ఆయన వారిని కలుసుకుంటాడు. కాబట్టి మనం ఇవి సిద్ధపడే దినాలు. ఇల్లు కట్టేవారు ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకునేవారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆస్తులు సమకూర్చుకునేవారు ఆస్తులు సమకూర్చుకుంటానే ఉన్నారు. కానీ యేసు ప్రభు రాకడ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఒకటి నిజం, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నారు. ప్రతి నేత్రం, భూమి మీద ఉన్న ప్రతి నేత్రం ఆయనను చూడబోతుంది. ఇది సత్యం. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో మీరు చదవచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనం ఒకసారి చదివితే యేసు ప్రభు గురించి వ్రాయబడింది. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచునని. కాబట్టి ఇది సిద్ధపడే దినాలు. మనము సమయాన్ని వేస్ట్ చేసే దినాలు కాదు.
యేసు ప్రభుని ఎవరైతే ఇంకా సొంత రక్షకును అంగీకరించలేదు, ఇక సమయం అనేది లేదు. ఈ సువార్త నలుమూలలా ప్రకటింపబడుతూనే ఉంది. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు నిజమైన దేవుడని. ఈ వాక్యము అనేక మందికి ప్రకటింపబడుతుంది. యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్.